హలో అండి, వెల్కమ్ టు పుష్ప డ్రీమ్ కిచెన్. ఈరోజు అయితే బెల్లం గవ్వలు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే ఒక కప్ అయితే మైదా, ఒక 3 స్పూన్స్ అయితే బొంబాయి రవ్వ, సాల్ట్ అయితే కొంచెం, ఒక చిటికెడు అయితే వంట సోడా వేసేసుకొని గోరువెచ్చని ఆయిల్ వేసేసి కలిపేసేసుకోవాలి. తర్వాత గోరువెచ్చని వాటర్ వేసేసి కలిపేసేసుకోవాలి. ఇలా మన చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో అలా కలిపేసేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ అయితే అలానే పక్కన పెట్టేయండి. తర్వాత ఇప్పుడైతే 15 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి అయితే ఇలా కలిపేసేసుకొని కొంచెం కొంచెం పిండి తీసేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న అన్నీ చేసేసుకున్న తర్వాత ఇదైతే గవ్వల చెక్క అండి. ఈ గవ్వల చెక్క ఉన్నా పర్లేదు, లేదనుకుంటే ఒకటి కొత్త దువ్వెనతోనైనా చేసేసుకోవచ్చు. తర్వాత ఈ చెక్కకైతే ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా ఒక్కొక్కటి ఇలా మనం గవ్వలాగైతే చేసేసుకోవడమే. ఇప్పుడైతే గవ్వలైనా రెడీ అయిపోయినాయి. తర్వాత ఆయిల్ పెట్టేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇవి వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి ఫ్రై చేసేసుకోవాలండి అన్నీ. తర్వాత ఇలా ఇప్పుడైతే అన్నీ రెడీ అయిపోయినాయి. మనం హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన అయితే రెడ్గా వస్తాయి, కానీ లోపలైతే పచ్చిగా ఉంటాయి. కాబట్టి మీడియం టు లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు బెల్లానికైతే హాఫ్ కప్ అయితే బెల్లం వేసేసుకొని కొన్ని అయితే ఒక హాఫ్ గ్లాస్ అట్లా వాటర్ వేసేసి బెల్లం అయితే కరిగించేసుకోవాలి. పాకం రావాలండి. మనం వాటర్లో వేస్తే కొంచెం ఇలా అయ్యే వరకు అయితే మనం పాకం రానిచ్చుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్లు అయితే నెయ్యి వేసేసుకొని ఒకసారి అయితే ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనకి పాకం రెడీ అయిపోయింది. గవ్వలన్నీ వేసేసి కలిపేసేసుకోవడమే. ఇందులోనే అయితే ఇలాచీ కూడా వేసేసుకోండి, బాగుంటుంది. ఇలాన్నీ వేసేసుకున్న తర్వాత కలిపేసుకోవడమే, అంతే. బెల్లం గవ్వలు రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే